శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజును రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 28 డిసెంబర్ రోజున కుజుడు జలతత్వ రాశి వృశ్చిక రాశిని వదిలేసి ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. అగ్నితత్వ కారకుడు అగ్నితత్వ రాశిలో ప్రవేశించడం వల్ల కొందరికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది, మరి కొందరికి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది. మీరు కనుక ప్రస్తుతం గమనించినట్లయితే కొన్ని విషయాల లోపల పరిస్థితి అంత అనుకూలంగా అయితే లేదు అని ఉండే అవకాశం కూడా అంత కనిపించట్లేదు. అది ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం గ్రహస్థితి కనుక గమనించినట్లయితే కుంభరాశిలో శనిదేవుడు ఉన్నాడు, మకర రాశి వెనకాల రాశి, దాని తర్వాత రాశి ధనుసు రాశి. ఇక్కడ మకర రాశి పాపకర్తరి యోగంలో రావడం వల్ల అంటే శని అలాగే కుజుడు మధ్యంలో పాపకర్తరి అంటే మకర రాశి ఉండడం వల్ల ఈ మకర రాశి ఈ మీ రాశికి ఎటు ఏ భావాలైనా కావచ్చు, ఆ భావానికి సంబంధించిన సమస్యలు రాబోయే రోజుల్లో ఒత్తిడులు ఎక్కువగా పెరుగుతుంటుంటాయి. ఎందుకంటే కుజుడు మకర రాశి ఉచ్చ రాశి, కానీ ఒక విషయం ఏంటంటే స్వభావం మారది, వాళ్ళ తత్వం అసలు మారదు. ఎందుకంటే భావ అనుసారంగా వాళ్ళ ఫలితాలు తప్పకుండా ఇవ్వాల్సిందే. కాబట్టి మకర రాశి ప్రస్తుత సమయకాలం లోపల పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ఈ మకర రాశి వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉంటది. అలాగే దానితో పాటు మీ జాతకంలో మకర రాశి ఏ భావంలో ఉందో ముందు అది చూసుకోండి. దాని అనుసారంగానే దాని ప్రతికూల ప్రభావాలు కూడా అంతే ఎక్కువగా ఉంటుంటాయి. ఇప్పుడు కేవలం ప్రతికూలంగానే ఉంటుందా అంటే కాదు, కొన్ని అనుకూలంగా కూడా ఉంటాయి. ఎందుకంటే గోచరం లోపల కుజుడు అలాగే దేవగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా అయితే ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అందులో ఒక విషయం ఏంటంటే కుజుడు ధైర్య సాహస కారకుడు. ఒకవేళ మీ జాతకంలో ధైర్యం జాతకంలో కుజుడు కనుక చాలా అనుకూలంగా చాలా బాగున్నట్లయితే ఇలాంటి జాతకుల దగ్గర ధైర్యము, సాహసము, ఒత్తిడి, కోపము, ద్వేషము అవి ఒక ఎనర్జీ లెవెల్ చాలా హైలో ఉంటుంటది. వాళ్ళ కోపం కూడా అంతే రెట్టింపులతో ఉంటుంది, వాళ్ళ ప్రేమ కూడా అంతే రెట్టింపులతో ఉంటుంది. అంటే అంత యాక్టివ్గా ఉంటారు అలాంటి జాతకులు. జాతకంలో కుజుడు చాలా బలహీనంగా కనుక ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఎప్పుడు నిస్పృహతో అంటే ఏదో నిరుత్సాహంగా ఏదో కోల్పోయినట్టు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటుంటారు. ఏదో జరుగుద్ది, ఎవరు ఏదో చేస్తారని ఇలాంటి విషయాలతో గురించి ఎక్కువ వీళ్ళు భయపడుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఈ కుజుడు రాశి పరివర్తన ఏంటంటే 5th ఫిబ్రవరి వరకు ఉండబోతుంది. 5th ఫిబ్రవరి వరకు కుజుడు ధనుసు రాశుల్లోనే ఉండబోతున్నాడు. ఇది ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది. కానీ ఎంత ఇబ్బంది అయినా ఏదో ఒక రకంగా కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు అని దేశ ప్రయాణం కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ అకార్డింగ్ టు అస్ట్రాలజీ గ్లోబల్ తోటి మిలిటరీ, పోలీస్, అదే రకంగా రాజకీయ క్షేత్రాల్లో ఉన్న వారికి, అదే రకంగా సమాజం పట్ల ఎవరైతే మంచి చేయాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి రాబోయే రోజుల్లో కాస్త సమయం ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఈ ఆచార సమయ కాలం లోపల ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా వహించుకోవాలి. ప్రత్యేకంగా కుజుడు సేనాపతి కారకుడు, పోలీసు కారకుడు కుజుడు, యుద్ధ నీతి క్రీడాకారకుడు కుజుడు. కాబట్టి కాస్త ఈ కారకత్వ భావం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు. అలాగే కొన్ని జాగ్రత్తగా ఉన్న కొన్ని మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఈ గోచర ప్రభావం మీ రాశి కోసం ఎలా ఉంది ఇప్పుడు మనము తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయ కాలం లోపల మిథున రాశి వారికి మీ రాశి నుంచి కుజుడు 7వ స్థానం లోపల గోచరం లోపల ఉండబోతున్నాడు. ఒక రకంగా కనుక చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి గోచర గ్రహస్థితి చాలా అనుకూలంగా అని చెప్పుకోవచ్చు. నేను ఇలా ఎందుకు అంటున్నా అంటే మీరు తెలుసుకోండి, లాభాధిపతి, పరాక్రమాధిపతి, సప్తమాధిపతి కామ త్రికోణ భావం గోచరం లోపల యాక్టివేట్ అవ్వడం వల్ల, కామ త్రికోణ భావన అంటే స్త్రీ పురుష సంయోగం కాదు, కామ త్రికోణ మన కోరికల భావన. కోరికలు కనుక ఏదైనా ఇచ్చలు కనుక చాలా బలంగా ఉన్నట్లయితే, దృఢ సంకల్పం కనుక ఉన్నట్లయితే ఆ సంకల్పం నెరవేరే అవకాశం రాబోయే రోజులు చాలా బలంగా అయితే ఉండబోతుంది. మీ సంకల్పం ఏదైనా కావచ్చు, ఆ సంకల్పం నెరవేరడానికి చాలా మంది రాబోయే రోజుల్లో మీకు సహకరించబోతున్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు కి మీకు కొన్ని విషయాల లోపల ఇబ్బందికరంగా ఉండబోతుందని. ఎందుకంటే ఒక విషయం మీరు గమనించండి, మీ రాశి ద్విస్వభావ రాశి, ద్విస్వభావ రాశి లోపలే కుజుడు ఉండబోతున్నాడు. అంటే పరిస్థితి మారే కొద్దీ మీ మనసులు కూడా మారుతుంటాయి, మనసు మారే కొద్దీ మీ కోరిక కూడా మారుతుంటది. అంటే మీరు ఏదైతే కావాలని అనుకున్నారో ఒక సమయానికి ఇప్పుడు అదే మీరు ఇప్పుడు వద్దంటుంటారు, అదే ఇప్పుడు మీరు వద్దంటుంటారు. కాబట్టి ఆ సందర్భాల లోపల మీరు జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితం దృష్టికోణంతో కనుక చూసుకోవాలైతే 7వ స్థానంలో కుజుడు అవ్వడం వల్ల కాస్త అత్తగారు నుంచి కావచ్చు, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ ఆరోగ్యపరంగా ఏదో ఒక చిన్న భిన్నత రాబోయే రోజుల్లో అవుతుంటది. మిథున రాశి వారు ఎవరైనా కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు,
వాళ్ళ ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే సమయం లేదు. వాళ్ళ ఆరోగ్యం లోపల చాలా ఖర్చులు రాబోయే రోజులు అయితే పెరగబోతున్నాయి. అని అత్తగారి నుంచి మామగారి నుంచి అలా కాస్త ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిడి రాబోయే రోజులు మీకు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజుని చతుర్థ దృష్టి కర్మస్థానం పైన ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ సమయం ఏంటంటే మీ కార్యక్షేత్రాల లోపల ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నది తప్పకుండా మొదలు పెట్టండి. సమయం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అని ఏదైనా పూర్వం ఏదైనా పని సగంలో ఆగిపోయినట్లయితే ఆ పని కూడా మెల్లమెల్లగా పూర్తి అయ్యే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది. ప్రమోషన్ దొక్కే అవకాశం కూడా చాలా బలంగా అయితే ఉండబోతుంది ఇక్కడ మిథున రాశి వారికి. కానీ కర్మక్షేత్రం లోపల రాహు ఉండడం వల్ల ఒక పాయింట్ ఏంటంటే మీరు ప్రజల పట్ల ఏవైతే పనులు చేస్తున్నారో రాజకీయ క్షేత్రాల వారికి ప్రత్యేకంగా అది పని అంత వర్కౌట్ అయ్యే అవకాశం అయితే కనిపించలేదు. ఒక మంచి సలహా తప్పకుండా తీసుకోండి. ఏదో ఒక వ్యక్తి మనల్ని చెప్పాడు మన పిస్నారితనంలో ఆ మాట పట్టుకున్నట్లయితే అది ఇబ్బందికరంగా అయితే మనకు తప్పకుండా ఉండి తీరుద్ది. ఒక మంచి కన్సల్టెంట్ని తప్పకుండా పట్టుకొని మీ కార్యక్షేత్రాల లోపల అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మిథున రాశి వారికి కుజును సప్తమ దృష్టి మీ రాశిపైనే ఉండడం వల్ల ఆర్థిక క్షేత్రాల లోపల చాలా బాగానే ఉండబోతుంది. కొన్ని విషయాల లోపల మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే అటు నుంచి ఆ పక్క నుంచి ఆ వ్యక్తి నుంచి డబ్బు వచ్చే అవకాశం అయితే బలంగా కనబడుతుంది. కాస్త కోపం పట్ల నియంత్రణ పెట్టుకోండి. కోపం పట్ల నియంత్రణ పెట్టుకోండి. మీరెంత ప్రశాంతంగా ఉండి పని చేసుకోగలుగుతారో అంత ప్రశాంతంగా ఉండి పని చేసుకోండి. అవసరం అయితేనే కోప్పడండి. కానీ ప్రతి క్షణం కోపంలో కనుకున్నట్లయితే మీ మనసుకి అశాంతతనే లభించుతుంటది. అని ఇంకోటి కుజున్ అష్టమ దృష్టి ధనస్థానం పైన వాణి స్థానం పైన ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కాస్త కుటుంబ సభ్యులతో పాటు మాట్లాడేటప్పుడు ఏదైనా మీరు నిర్ణయాలు కనుక తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదో మనము నిర్ణయం తీసుకుంటున్నాము నాకే మొత్తం తెలుసు ఇలాంటి విషయాల్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇది మీకు కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండి తీరుద్ది. వ్యాపారస్తులు ఎవరైనా కావచ్చు, వ్యాపార లోపల రాబోయే రోజుల్లో ఈ మిథున రాశి వారికి చాలా బాగానే ఉండబోతుంది. కుటుంబ పరంగానే సమయం అంతా అనుకూలంగా అయితే మిథున రాశి వారికి లేదు. మీ భార్య కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ అటుపక్క నుంచి బాగాలేదు. కానీ వ్యాపారం లోపల, ఉద్యోగం లోపల, ప్రొఫెషనల్ లోపల చాలా బాగా అయితే కనబడుతుంది. కుజుని ఈ పరిణామం మీకోసం చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు చేసే అవసరం లేదు. ముందు నుంచి మీరు ఏదైతే చేస్తున్నారో అదే నిరంతరంగా చేస్తుండండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.